నమస్కారం వెల్కమ్ టు టీసెట్ నిపుణ టీవీ. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అత్యంత పెద్ద నోటిఫికేషన్ ఎంతో మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా చేసింది. నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విషయంలో మంచి అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు. గ్రూప్ డి అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నికల్ విభాగాల్లో నియామకాలు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలోనే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా తెలంగాణ 100% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలా అన్నదే మన టీశాట్ సిఇఓ ఆర్ శైలేష్ రెడ్డి యొక్క ఆలోచన, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం కూడా. అందుకు అనుగుణంగానే టీశాట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన పైన చాలా వరకు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. టీశాట్ ఛానల్ ద్వారా ప్రతి ఇంటికి కాంటెంట్ నుండి ఎక్స్పర్ట్స్ తోటి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇంటింటికి ఈ ప్రోగ్రామ్స్ ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ముందుగా కె చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫౌండర్ క్లాస్మేట్ అకాడమీ, అలాగే సిటీ వెంకట్ కృష్ణారెడ్డి గారు, ఆనరేబుల్ ఫ్యాకల్టీ క్లాస్మేట్ అకాడమీ. నమస్కారం సార్. నమస్కారం సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, భారీ స్థాయి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 90,000 దాదాపుగా 90,000 పోస్టులు. ఇంతకుముందు కూడా ఎన్నో నోటిఫికేషన్స్ వచ్చాయి ఆర్ఆర్బీలో, కానీ ఇది అత్యంత పెద్ద నోటిఫికేషన్ గా మనం అందరూ కూడా చాలా వరకు నిరుద్యోగుల్లో మంచి ఆశల్ని రేకెత్తించిన అవసరం. దీంట్లో ఇప్పుడున్నటువంటి టైం కూడా షార్ట్ టైం. దీంట్లో చాలా వరకు చాలా విషయాలపైన ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మన సౌత్ రీజనల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు చాలా వరకు వీటిపైన చాలా డౌట్స్ అనేది ఉండడం జరిగింది. వారి డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఎట్లా చూస్తున్నారు, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఈ షార్ట్ టైంలో ఏ విధంగా వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఎలాంటి ఛాన్సెస్, ఎట్లా ప్రిపేర్ అవుతే వాళ్ళు తొందరగా వాళ్ళ గోల్ అచీవ్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? చంద్రశేఖర్. ఇందులో ఇప్పుడు ఒకటి ఫస్ట్ నోటిఫికేషన్ క్లారిటీ తెచ్చుకుందాం మనం చాలా క్లియర్గా. నేను వెంకటకృష్ణారెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దాని మీద. సో పిల్లలు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ అని నేను చాలా సూటిగా వెంకటకృష్ణారెడ్డి గారిని నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ దాని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మనం వన్స్ నోటిఫికేషన్ మీద చాలా క్లారిటీ వచ్చాక మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. వెంకటకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు నోటిఫికేషన్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందండి? నోటిఫికేషన్ డేట్ ఈ మధ్య ఎక్స్టెండ్ చేయబడింది. ఆన్లైన్ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2018 చేశారు. ఓకే. అండ్ గ్రూప్ డి అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఇచ్చారు కదా. అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ కి విద్యా అర్హతల గురించి చెప్తారా? అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటికి క్వాలిఫికేషన్ ఒకటే. ఓకే. కానీ ఏంటంటే వీళ్ళు డిపార్ట్మెంట్స్ వేరే ఉంటాయి రైల్వేస్లో. ఎలక్ట్రికల్ అని, ఎలక్ట్రానిక్స్ అని వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని వాళ్ళు ట్రేడ్ అంటారు. సో ఒకసారి ఆ ట్రేడ్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడుగుతారు. ఓకే. సో దానికి ఐటీఐ ఉండొచ్చు, లేదా డిప్లొమా ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో మినిమంగా చూసుకుంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకోటి విద్యార్థుల నెక్స్ట్ మెయిన్ డౌట్ ఏంటంటే, ఇంటర్మీడియట్ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందా? ఏ పోస్టులకు అర్హులం? అయితే మనం ఆ లిస్ట్ మొత్తం కానీ చూసినట్టయితే అందులో కొన్ని పోస్టులకి వాళ్ళు +2 అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథ్స్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని రాసింది. సో వాళ్ళకి ఏమవుతుందంటే దాంతోపాటు అంటే అదే పోస్ట్కి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అర్హులై ఉన్నారు. సో అలాంటప్పుడు ఆ ఐటీఐ ఏ ట్రేడ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్లో అలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ టెక్నికల్ పేపర్లో వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటి. అది ఎందుకంటే కొద్దిగా కామన్ పేపర్ కూడా ఉంది కదా. ఉంది, కానీ ఏంటంటే ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయని వాళ్ళ అర్థం అనమాట. అలా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని లెవెల్స్లో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు?
ఫస్ట్ కామన్గా ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాంటిది వీళ్ళు పెడుతున్నారు. అది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో ఒక టెక్నికల్ పేపర్ ఉంది, ఒకటేమో యాప్టిట్యూడ్ పేపర్ అనొచ్చు దాన్ని మనం, అది ఉంది. సో ఈ యాప్టిట్యూడ్ పేపర్లో అయితే మార్క్స్ కౌంట్ అవుతాయి. టెక్నికల్ పేపర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, దాంట్లో 35% మార్క్స్ రావాలి. అది వచ్చిన తర్వాత మనం చాయిస్ తీసుకోవాలి. అక్కడ అభ్యర్థి చాయిస్ ఇవ్వాలి, ఏఎల్పికి వెళ్తారా లేదా టెక్నీషియన్కి వెళ్తారా అని. ఏఎల్పికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంకొక స్టేజ్ ఎగ్జామ్ ఉంది, దాన్ని వాళ్ళు కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నారు. అందులో నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు, ఒక 5 రౌండ్స్ ఉండొచ్చు. అది లాస్ట్ టైం ప్రకారం వాళ్ళు చేసిన విధానం. అది ఒక 5 రౌండ్స్ పేపర్ ఉంటుంది, కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్. దాని తర్వాత ఫైనల్గా ఫిజికల్ చేసి వాళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకోటి, నేను ఇప్పుడు స్కోర్ చేశాను, లెట్ ఇట్ బి టాప్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఆప్ చేసుకున్నప్పుడు టెక్నీషియన్ ఆప్ చేసుకున్నాను ఫస్ట్, దెన్ ఏఎల్పి ఆప్ చేసుకున్నాను, లేదంటే ఏఎల్పి ఆర్ టెక్నీషియన్ ఆప్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది? సో మనము సపోజ్ ఒక అభ్యర్థి 21 RRBsలో మన సౌత్ సెంట్రల్, సదర్న్ మన దానికి కానీ ఆప్ట్ చేసుకుంటే మన దగ్గర ఈసారి చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, 3362. కానీ అందులో టెక్నీషియన్ 185 మాత్రమే ఉన్నాయండి. సో ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే మెయిన్ కాంపిటీషన్ వచ్చి ఏఎల్పికి మాత్రమే ఉంది. ఏఎల్పి పోస్టులు 3077 దాకా ఉన్నాయన్నమాట. సో జనరల్గా ఏం జరుగుతుందంటే టెక్నీషియన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు అందరూ, ఆ తర్వాత ఏఎల్పికి వెళ్తుంటారు. ఓకే, అంటే టెక్నీషియన్ పోస్ట్లే ఫస్ట్ ఫిల్ అవుతాయి. ఓకే, సో టెక్నీషియన్ రానప్పుడు ఏఎల్పికి మనం వెళ్తే అప్పుడు మనకి థర్డ్ స్టేజ్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎలిజిబిలిటీ ఇవన్నీ క్లారిటీ. ఓకే, దెన్ ఇప్పుడు గ్రూప్ డి పోస్టులలో దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? గ్రూప్ డిలో ఏం జరిగిందంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొన్ని జాబ్స్ ఏమో కొంచెం టెక్నికల్ రిక్వైర్మెంట్ ఉన్న జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో కొంచెం టెక్నికల్ రిక్వైర్మెంట్ లేకుండా చేసే జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి అటెండర్ అని, హెల్త్ అటెండర్ అని, ఇలాంటివి. సో కొన్నిటికేమో అంటే ఏదైతే టెక్నికల్ రిక్వైర్మెంట్ లేదో దానికి 10th స్టాండర్డ్ ఉంటే చాలు, వేరే వాటికేమో 10th స్టాండర్డ్ మరియు ఐటీఐ ఉండాలని అన్నారు. ఇప్పుడు అవన్నీ తీసేసి సింపుల్ గా 10th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలని చెప్పారనమాట. అంటే దాంట్లో ఈ సబ్జెక్ట్ 10th ఎనీ, ఓకే, ఐటీఐ ఓన్లీ ఐటీఐ 10th అనేది మినిమం అండి, ఇంకా తర్వాత ఎంత ఉన్నా మన క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నట్టే. సో మనం అంటే ఇంకోటి మినిమం క్వాలిఫికేషన్ అంతే. ఇంకోటి డౌట్ ఏంటంటే కొన్ని ఇంటర్నెట్స్ లో ఎలా పెట్టారంటే ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రూప్ డి పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు అని కొంతమంది ఇంటర్నెట్ లో పెట్టడం జరిగింది. దాని మీద మీరేమంటారు? అలా జనరల్ గా ఎప్పుడు ఉండదు, ఇక్కడ కూడా ఏమీ లేదండి. మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే రాస్తారు ఎవరైనా. ఓవర్ క్వాలిఫికేషన్ అనేది ఉండొచ్చు, దాంట్లో మనకేం తప్పలేదు. దానివల్ల ఎలిజిబిలిటీ పెరుగుతుంది కానీ తగ్గదు ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ థింగ్, పిల్లలు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఫీజు కట్టమంటున్నారు, ఆఫ్టర్ దట్ తర్వాత వచ్చిన చేంజెస్ లో ఏమంటున్నారంటే రియంబర్స్మెంట్ అవుతుందని అంటున్నారు. అవును, రైట్. సో ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకుంటే మనీ ఏమన్నా తీసుకుంటారా? అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఏం రాస్తుందంటే ఫైనల్ సబ్మిషన్ తర్వాత కూడా అప్లికేషన్లో మార్పులు చేసే అవకాశం వీళ్ళు ఇస్తున్నారు. అవకాశం 2 సార్లు ఇస్తున్నారు. దానికి 250 రూపీస్ వీళ్ళు కట్టాల్సి వస్తుంది, ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాలి. కానీ మోడిఫికేషన్ మాత్రం చేయడానికి ఇస్తున్నారు. అయితే మోడిఫికేషన్ చేసినప్పుడు అభ్యర్థి పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ మాత్రం మార్చరాదు, వేరే మార్పులు చేయొచ్చు. ఓకే, కొంతమంది అభ్యర్థుల భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఫస్ట్ టైం తప్పు చేశాం కదా అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ వెంటనే రెండోసారి అప్లై చేసుకుంటే వాళ్ళు ఏమైనా డిస్క్వాలిఫై అవ్వడం ఏమైనా జరుగుతుందా? డిస్క్వాలిఫికేషన్ లాంటిది ఉండదు. సెకండ్ అప్లికేషన్ అంటే ఒకవేళ కంప్యూటర్ అది ఇద్దరు వేరే వ్యక్తులుగా గుర్తిస్తే 2 రికగ్నైజ్ అవుతాయండి. లేకపోతే ఒకవేళ మ్యాచ్ అవుతే సెకండ్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాన్ని ఫైనల్ గా తీసుకుంటారు ఎప్పుడైనా. ఓకే, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరగదు, అలాంటిది అయితే ఉండదు. ఓకే, అంటే వేరే ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, వేరే ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే. సేమ్ నెంబర్స్ తో ఇస్తే అది అసలు అప్లికేషన్ తీసుకోదు, యూ ఆల్రెడీ ఎగ్జిస్ట్, మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకుంటే చేసుకోండి, ఎడిట్ చేసుకోమని చెప్తారు అంతే. ఫైనల్ సబ్మిషన్ తర్వాత కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి అది ఉపయోగించుకోవాలి. దేర్ విల్ బి నో ప్రాబ్లం ఫర్ ఎనీవన్ ఈవెన్ ఇఫ్ దే అప్లై సెకండ్ టైం. ఆ అవకాశం అయితే ప్రాబ్లం అయితే రాదు. ఓకే అండి. ఇంకోటి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి నాది అప్లికేషన్ మధ్యలో ఆగిపోయింది, నేను ఆల్రెడీ పేమెంట్స్ చేశాను, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా పిల్లలు అడుగుతున్నారు. జనరల్ గా మనం అప్లై చేసినప్పుడు ఒక
ఐడి లాంటిది ఏదైనా జనరేట్ అవుతుంది, ఒక నంబర్ వస్తుంది కదా, అది ఆటోమేటిక్గా మనకి మెయిల్కి ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది, క్యాండిడేట్ విత్ దిస్ ఐడి హ్యాస్ బీన్ జనరేటెడ్. అంటే మనం కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వకపోతేనే మనం ప్రాబ్లంలో ఉంటాం తప్ప కరెక్ట్ ఫోన్ నెంబర్ అండ్ కరెక్ట్ మెయిల్ ఐడి ఇస్తే అసలు ఈ ప్రాబ్లమ్స్ మనం ఏం ఫేస్ ప్రాబ్లం ఏమీ రాదండి. మనం ఓకే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినా కానీ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏమని అడుగుతున్నారంటే నోటిఫికేషన్ లో ఏజ్ లిమిట్ ఉంది కదా, అవునండి. అది మధ్యలో మళ్ళీ ఒక సర్క్యులర్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏజ్ లిమిట్స్ మళ్ళీ చేంజెస్ చేశారని, సో ఆ చేంజెస్ ఏంటియో చెప్తారా? మనం గమనించాల్సింది ఏంటంటే రైల్వే నోటిఫికేషన్ ఒక గ్యాప్ తర్వాత వచ్చింది. సో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అనే ఒక ఐడియాతో గవర్నమెంట్ ఏజ్ లిమిట్ పెంచింది. ఇప్పుడు జనరల్ క్యాండిడేట్స్ కి 30, సో ఓబీసీ క్యాండిడేట్స్ కి ఒక 3 years ఎక్కువ ఉంటుంది, అంటే 33. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఇంకొక 5, 30 + 5 35. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 40 వరకు ఉంటుందండి. ఇది కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. అది ఒకసారి మనం నోటిఫికేషన్ లో చూసుకుంటే మన కేటగిరీ బట్టి మనకి ఐడియా. ఓకే అండ్ ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా నోటిఫికేషన్ లో ఇంకేమైనా మార్పులు కానీ? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము అప్లై చేసేటప్పుడు ఈ 21 RRBs లో దేనికి అప్లై చేస్తున్నామో మనకి చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం అప్లై చేశాక అది మార్చడానికి ఉండదు అనమాట. సో నేను సదర్న్ రీజన్లో, మన రీజన్లో సౌత్ సెంట్రల్ అండ్ ఈస్ట్ కోస్ట్ రీజన్లో మనం జాబ్ కావాలి అనుకుంటే మన దాంట్లో అప్లై చేయాలి. కానీ ఒకవేళ ఇక్కడే ఉండి నేను ఢిల్లీ కూడా అప్లై చేయొచ్చు, కానీ ఒకసారి మనం చేశాక మాత్రం మార్చడానికి రాదు, ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్. ఓకే సెంట్రలైజ్డ్ గా స్టూడెంట్ ఒక్కసారి అప్లై చేసుకోవచ్చు, అది కూడా అప్పుడే జోన్ అడుగుతుంది కాబట్టి రెండో జోన్కి ఎలిజిబిలిటీ లేదు. ఉండదు. ఓకే రైట్. సో అది క్లారిటీగా వాళ్ళు చూసుకొని అది అంటే ఎలిజిబుల్ ఫర్ వన్ మోర్ క్వశ్చన్ నాది. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, ఇందులో ఇప్పుడు ఎన్ని ఏఎల్పి ఎన్ని టెక్నీషియన్ పోస్ట్ ఉన్నాయి? టెక్నీషియన్ పోస్ట్ అంటే మన దాంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే వస్తుంది, ఈస్ట్ కోస్ట్ కూడా వస్తుంది. సో రెండు కలుపుకుంటే టెక్నీషియన్ 185 ఉన్నాయండి. మిగతా 3077 ఏఎల్పి పోస్ట్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏఎల్పి, మోర్ నెంబర్ ఏఎల్పి ఉన్నాయి, టెక్నీషియన్ తక్కువ ఉన్నాయి. ఓకే సో అంటే ఇప్పుడు వేరే రీజన్స్ వాళ్ళు కూడా ఈ జోన్ కి అప్లై చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈసారి బికాస్ ఆఫ్ ది నెంబర్. చేయొచ్చు, ఎందుకంటే మనం నోటిఫికేషన్ చూస్తే మన జోన్ లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, దాదాపు 3300 వరకు ఉన్నాయి. ఇటు మన బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, ఏవైతే కొంచెం కంపారబుల్ గా పెద్దవో అందులో దాదాపు 1000 వరకే ఉన్నాయండి. ఓకే కాల్ వస్తుందండి. హలో కాల్ చూద్దాం. హలో హలో నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి మీ పేరు? శ్రీనివాస్ అండి. ఓకే చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఇది సిలబస్ ఏం ప్రిపేర్ కావాలి సార్, గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ? సిలబస్ గురించి సార్, సిలబస్ ఏం ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు. సిలబస్ గురించి సార్ క్లారిటీ ఇస్తారు. ఓకే లెవెల్ 1 కైతే జస్ట్ అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. అండ్ దెన్ అంటే బుక్స్ ఏం చదవాలనుకుంటే మీరు ఎప్పుడు చదివే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అండ్ మన టీసెట్లో ఉన్న వీడియోస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 10th ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. సో మీరు ఏం చేస్తారంటే ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ ఇలాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి కనుక మీరు 8th, 9th, 10th బుక్స్ బేసిక్స్ బాగా చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ తీసుకొని ఆర్ఆర్బీ కానీ అండ్ ఎనీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ బుక్స్, ఈ టాపిక్స్ ఉన్న పుస్తకాలు తీసుకొని వాటిని రిగరస్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. సిలబస్ మీరు ఈ విధంగా చదువుకోవాల్సి వస్తుందండి పేపర్ 1 అయితే. అండ్ దెన్ స్టేజ్ 2లో పార్ట్ ఏ కూడా అలానే, అంటే అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్కి అయితే ఇవే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. రైట్. అండ్ ఇంకోటి మన టీశాట్ నిపుణలో
ఉన్న వీడియోస్ కొత్తగా అప్లోడ్ చేయబోతున్నారు. బిఫోర్ ద ఎగ్జామ్ మీకు అవి అందుబాటులోకి వస్తున్నాయి. సో అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. సో అవి త్వరలోనే మనకు అందుబాటులో రావచ్చు. దెన్ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి సిలబస్ పరంగా అయితే ప్రిపరేషన్లో. హలో 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 సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఇంటర్ విత్ ఎంపీసీ కంప్లీట్ చేశాను సార్. ఓకే అమ్మా, మీ పేరు? నా పేరు కిషోర్ సార్. ఓకే, చెప్పండి. అయితే నాకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేదు సార్. ఓకే, ఇంటర్లో అయితే మాత్రం ఎంపీసీ తీసుకున్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు ట్రేడ్స్ అన్నట్టు. అవును సార్. చెప్పండి. రైట్. అయితే నేను అసిస్టెంట్ లోకో పైలట్ కి అర్హున్నా సార్. వెంకట్ గారు, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్. అసిస్టెంట్ లోకో పైలట్ కి మీరు ట్రేడ్స్ కానీ చూస్తుంటే వాళ్ళు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అని మెన్షన్ చేస్తారండి. సో దాంట్లో మనకి ఉండాలి, ఐటీఐ కానీ ఉండాలి, లేదా ఎక్కువ క్వాలిఫికేషన్ బీటెక్ ఉన్నా పర్వాలేదు. కానీ ఇతను ఇప్పుడు టెక్నీషియన్ 10+2 కి విత్ 10+2 విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఆ ఉద్యోగానికి లేదు. కొన్ని టెక్నీషియన్స్ కి ఉంటుంది, అది కొన్ని టెక్నీషియన్ పోస్ట్ కు మాత్రమే ఉంది, ఏఎల్పీకి లేదు. టెక్నీషియన్ కూడా అన్ని లేవంటారు. అన్ని లేవండి. ఓకే, కొన్ని మాత్రమే, లైక్ వైర్మెన్ కానీ ఇలాంటివి మాత్రమే. రైట్ అండి. అంటే మీరు టెక్నీషియన్ కి కొన్ని పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది మీకు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఉన్నట్టయితే ఎంపీసీలో. ఏఎల్పీకి మాత్రం ఎలిజిబిలిటీ లేదండి. ఓకే, నెక్స్ట్ మరో ఫోన్ కాలర్ ఉన్నారు. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేకుంటే లైన్ కట్ అవుతుంది. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. హలో, చెప్పండి, మాట్లాడండి. మీ పేరు? మీ పేరు అండి? హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, గణపతి గారు మాట్లాడండి. నోటిఫికేషన్ ఉంది కదా సార్. అవును. ఆ నోటిఫికేషన్ క్వాలిఫై అయిన తర్వాత ఏమైనా టెస్టులు ఉంటాయా సార్? క్వాలిఫికేషన్ తర్వాత ఏమైనా టెస్టులు ఉంటాయి అనేది కాలర్ డౌట్. కాలర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు తను టెస్ట్లలో రిటర్న్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యాక, ఒకసారి ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అయ్యాక అతనికి మళ్ళీ ఏమైనా టెస్ట్లు ఉంటాయని అడుగుతున్నారు. అవును సార్. రెండు వాటిల్లో ఇప్పుడు ఉన్న రెండు నోటిఫికేషన్స్ లో గ్రూప్ డి లో ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని జరుగుతుంది. అందులో వెయిట్స్ లిఫ్టింగ్ చేసి వాకింగ్ చేయాలి అండ్ రన్నింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. జెంట్స్ కి లేడీస్ కి డిఫరెంట్ వెయిట్స్ కేటగిరీస్ లో ఇచ్చారు. అందులో ఇది కాకుండా అదే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ కి లైక్ వెంకట్, దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే స్టేజ్ 3 ఇందాక మీరు సైకోమెట్రిక్ ఎనాలిసిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పారు కదా, అంటే అవి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే స్టేజ్ 3 కూడా ఉంటుంది ఏఎల్పీకి. టెక్నీషియన్ కి అయితే స్టేజ్ 3 లేనట్టే. లేదు. దాని తర్వాత మళ్ళీ ఫిజికల్ టెస్ట్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మీరు చెప్పిన ప్రకారం ఇంత ముందు ఆ ఫిజికల్ కాకుండా ఇక్కడ A1 విజన్ ఉండాలని చెప్పారు నాతోటి. అవునండి. రైట్, దాని గురించి కొద్దిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ స్టేజ్ అయిపోయాక సెకండ్ స్టేజ్ అయితే టెక్నీషియన్ కి ఏఎల్పీకి ఇద్దరికి కామన్ అండి, అక్కడైతే డౌట్ లేదు. అందులో టెక్నికల్ పేపర్లో మినిమం క్వాలిఫికేషన్ గా 35% పెట్టారు అంతే. తర్వాత మెరిట్ మాత్రం జనరల్ పేపర్తోనే డిసైడ్ అవుతుంది. అది అయిపోయాక ఎవరైతే ఏఎల్పీకి చాయిస్ ఇస్తారో వాళ్ళకి థర్డ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని పెడుతున్నారు. ఫైనల్ ఏఎల్పీకి మెరిట్ తీసేటప్పుడు 30% మార్క్స్ ఏమో ఈ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి, 70% మార్క్స్ ఏమో ఫస్ట్ ఏదైతే పార్ట్ 2 టెస్ట్ రాశారో దాని నుంచి తీస్తారనమాట. ఆ రెండు కలిపి ఫైనల్గా మెరిట్ తీస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఒకసారి చేస్తారండి. దాన్ని వాళ్ళు A1 అంటారు. అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఎందుకంటే ఒక ఇంజిన్ నడిపేటప్పుడు ప్రజల ప్రాణం వాళ్ళ చేతిలో ఉన్నట్టు. సో ఒక 8 టైప్స్ ఆఫ్ ఐ టెస్ట్ చాలా స్ట్రింజెంట్గా చేస్తారు. అంటే స్పెక్స్ ఉండకూడదు, లేసిక్ సర్జరీ చేసుకుని ఉండకూడదు, మయోపిక్ టెస్ట్ అని, కలర్ విజన్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి. అంటే వితౌట్ గ్లాసెస్ 6/6 విజన్ అండ్ ఫాగ్ టెస్ట్ అలా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అవన్నీ మనకు ఉంటేనే ఫైనల్ గా ఉద్యోగం అనేది వస్తుంది అనమాట. సో మెడికల్ స్టాండర్డ్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మరో ఫోన్ కాలర్ ఉన్నారు, చూద్దాం సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. చెప్పండి, మీ పేరు మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో, అడగండి అమ్మా, డౌట్ అడగండి. స్వాతి, స్వాతి చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో సాత్విక, చెప్పండి అమ్మా.
సార్ నేను ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేశానండి. ఓకే అమ్మా. అందులో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ దగ్గర ఐటీఐ వచ్చిందండి. యాక్చువల్లీ నా క్వాలిఫికేషన్ డిప్లొమా బీటెక్. డిప్లొమా బీటెక్ మీ క్వాలిఫికేషన్? అక్కడ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ లో మాత్రం ఐటీఐ అని వచ్చిందండి. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ లో ఆఫ్టర్ అప్లికేషన్ ఫామ్ వీళ్ళకి ఐటీఐ అని చూపిస్తుందంట, కానీ తన క్వాలిఫికేషన్ మాత్రం డిప్లొమా అంట. అంటే ఫిల్లింగ్ లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు. ఒక్కసారి మీరు ఒకవేళ 19th ముందు ఫిల్ చేసి ఉంటే కొంచెం ఆ ప్రాబ్లం వచ్చిందండి. మీరు అప్లికేషన్ మళ్ళీ ఎడిట్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. హలో, మీరు ఎప్పుడు ఫిల్ చేశారమ్మా? మేము 2 days బ్యాక్ ఫిల్ చేశామండి. 2 days బ్యాకే ఫిల్ చేశారంటే తప్పుగా ఫిల్ చేసి ఉండొచ్చు. అంతకుముందు అయితే అది ప్రాబ్లం సిస్టమ్ లోనే ఉందని అంటున్నారు. అది కూడా సో మీకు ఇప్పటికీ ఎడిట్ ఛాన్స్ ఉంది కదా. ఉందండి. ఎడిట్ ఛాన్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, కానీ ఎడిట్ చేసి ఇప్పుడు తనకి మళ్ళీ 250 రూపీస్ పే చేయాల్సి వస్తుంది కదా. అవునండి. ఒకసారి ఇది మనం ఫైనల్ గా అంటే ఇంకా అది ఒక కాకుండా 3-4 వేరే days ఎన్ని డేస్ టైం ఉందంటారు ఎడిటింగ్? అంటే మామూలుగా మన డీసెంట్లీ 31st. టైం. సో ఒక 3-4 days వెయిట్ చేసి తర్వాత ఒకవేళ అది టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటే దే విల్ చేంజ్ ఇట్. ఒకవేళ కాకపోతే మీరే తప్పు నింపి ఉండొచ్చేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మళ్ళీ ఎడిట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, చూద్దాం. మాట్లాడండి, మీ పేరండి? మాట్లాడండి, మీ డౌట్ అడగండి. హలో హలో, చెప్పండి. చెప్పండి. అదే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అని. అవునండి, ఆర్ఆర్బి నోటిఫికేషన్ నుంచి. మీ పేరు? అది పిహెచ్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది సార్? ఒక్కసారి మళ్ళీ మీ బ్రాంచ్ మళ్ళీ చెప్తారా క్లియర్ గా? ప్రసాద్ మళ్ళీ చెప్పండి మీ డౌట్. ప్రసాద్ గారు మీ బ్రాంచ్ మళ్ళీ చెప్తారా? అంటే ఆయన అడిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఆర్ఆర్బి అడిగారు. గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా సార్, అవునండి. అందులోని పిహెచ్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఆపర్చునిటీ? ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్ అని అడుగుతున్నారు. ఓకే. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు వీళ్ళకి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తుంది, పర్టికులర్లీ గ్రూప్ డి ఉద్యోగాలు. సో వాళ్ళు ఆ నోటిఫికేషన్ చూస్తే గ్రూప్ డిలో ఏదైతే వాళ్ళు అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ క్లియర్గా రాసి ఉంటుందండి. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నప్పుడు ప్రతి అభ్యర్థి డిఫరెంట్గా ఉంటాడు. అంటే కొంతమందికి లోకోమోషన్ అంటే తిరగడానికి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఐసైట్ ప్రాబ్లం ఉండొచ్చు, అవన్నీ. సో ఏ ప్రాబ్లంకి ఏ పోస్ట్ ఎలిజిబిలిటీ లేదు అనేది వాళ్ళు క్లియర్గా రాశారు. సో అభ్యర్థి మనకు అది తెలుసుకుంటే మనం కరెక్ట్గా చెప్పొచ్చు అట్లా. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పోస్ట్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారని చెప్తున్నారు. నోటిఫికేషన్ లో క్లియర్ గా ఉంటుంది. ఓకే ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. సతీష్ గారు. సతీష్ గారు చెప్పండి సార్. చెప్పండి సార్. మీ డౌట్ అడగండి. ఆర్ఆర్బి గ్రూప్ డి కి అప్లై చేశానండి. ఓకే. సో నేను అప్లై చేసినప్పుడు నాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఓకే. సో ఆఫ్టర్ జాబ్స్ అనేది ఎగ్జామ్ రాసాక 400 రూపీస్ రీఫండ్ చేస్తాను అన్నారు కదా సార్. అవునండి. సో నేను అప్లై చేసినప్పుడు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ఆశ్చర్యండి. నేను ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన క్యాండిడేట్ నెట్ క్యాండిడేట్ అక్కడ త్రూ అతని అకౌంట్ లో నుంచి చేశానండి. అతని అర్థమైందండి. చాలా మంది అకౌంట్ కి వెళ్తుందా లేదంటే అది ఎలా అనేది చాలా క్లియర్ గా అర్థమైంది. ఈ రిఫండ్ లేకముందు వీళ్ళందరూ ఇంటర్నెట్ కేఫ్స్ కి వెళ్ళి అక్కడే అప్లై చేసుకున్నారు. యాక్చువల్లీ చాలా మంది, అంటే కొంతమంది సొంతంగా చేసుకున్నారు, వాళ్ళ కార్డ్స్ వాడి ఉండొచ్చు, వేరే వాళ్ళ కార్డ్స్ వాడి ఉండొచ్చు, ఫ్రెండ్స్ కార్డ్స్ వాడి ఉండొచ్చు. ఆర్ ఇలా వాడితే ఖచ్చితంగా ఏ కార్డ్ నుంచి వెళ్ళేయమని ఆ కార్డ్ నుంచే రియంబర్స్ అయ్యే ఛాన్సెస్ అదే ఎక్కువ అండి ప్రస్తుతానికైతే. ఇది తర్వాత ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇప్పుడు ముందే తెలుసుంటే మీరు మీ సొంతంగా మీ ఓన్ కార్డ్స్ వాడుకునేవాళ్ళు. బట్ ఎందుకంటే జనరల్ గా మనం అప్లై చేసుకునేటప్పుడు మనదే వాడుకుంటారని వాళ్ళ ఉద్దేశం యాక్చువల్లీ. బట్ ఇయర్ మనం హెల్ప్లెస్ ఏం చేయలేము. ఒక 5 minutes విరామం తీసుకుందామండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్ ఆఫ్టర్ 5 minutes. ఓకే, మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. ఆర్ఆర్బీ మీద స్పెషల్ లైవ్ డిస్కషన్ నడుస్తుంది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ సంబంధించి అలాగే అప్లికేషన్ సంబంధించి అవేర్నెస్ ఎలా, దాన్ని అప్లికేషన్ చేసుకోవడం ఎట్లా, దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది, గ్రూప్ డే అయితే ఎలాగా, లోకో పైలట్ అలాగే టెక్నీషియన్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వీటికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మరో కాలర్ ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ డౌట్ చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఆర్ఆర్బీలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్లో జనరల్గా ఇప్పుడు గ్రూప్ డీలో కూడా కొన్ని డివిజన్స్ అంటే స్పెషలైజ్ డివిజన్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి? సార్ కాల్ ఉన్నారా? ఓకే, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మాట్లాడండి, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. సార్ ఇది నేను ఉప్ప లక్ష్మీ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. అదే సార్, ఇది ఆర్ఆర్బీది ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ కి మళ్ళీ టెక్నీషియన్ కి ఉంటుంది కదా సార్. ఎస్, ఈ రెండింటికి వెళ్ళి ఒకే ఫామ్ ఉంటుందా లేదా సపరేట్ గా ఉంటుందా సార్? రెండింటికి ఫామ్ ఒకటే ఉంటుందా లేదంటే వేరు వేరుగా ఫామ్స్ ఏమన్నా ఫిల్అప్ చేయాలా లోకో పైలట్ కి టెక్నీషియన్ కి అనేది? అవును సార్. ఎస్, మీకు క్లారిఫై చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో అయితే ఫామ్ ఒకటే ఉందండి. ఫస్ట్ స్టేజ్ మనం క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ స్టేజ్ అప్పుడు మనం చూద్దాం అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారనేది. ఫస్ట్ స్టేజ్ లో ఒక కామన్ ఫామ్ పెట్టారు. ఓకే, ప్రస్తుతానికైతే నార్మల్ గా ఒకటే ఫార్మేట్ ఉంది అన్నిటికీ కూడా. ఎందుకంటే అప్పుడు మనం చాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, మన ఫస్ట్ టెక్నీషియన్ ఏఎల్పీ అనేది. ఓకే, సో అదే మనం అప్పుడు చూడాలి. ప్రస్తుతానికి ఒకటే అప్లికేషన్. ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, కామన్ పేపర్ కాబట్టి వాళ్ళు ఏమి అడగలేదు అనమాట. ఓకే, స్పెసిఫికేషన్ ఏం అడగలేదు. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి, ఎందుకంటే అప్పుడు ట్రేడ్ అవన్నీ అడిగి దాని తగ్గట్టు పేపర్ స్పెషలైజేషన్ టెక్నికల్ గా ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి ఇంకొక అప్లికేషన్ కూడా తర్వాత ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి, మీ డౌట్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? హలో చెప్పండి, మీ పేరు? హలో, నా పేరు ప్రవీణ్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ప్రవీణ్, చెప్పు, నీ డౌట్ చెప్పండి. సార్, నేను అప్లికేషన్ లో లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు అని పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు పేపర్ అయితే తెలుగులోనే వస్తుందా లేకపోతే ఇంగ్లీష్ లో కూడా వస్తుందా? ఓకే, ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఎగ్జామ్ కండక్ట్ అంటే ఆల్ రీజన్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ రాసుకునే ఫెసిలిటీ కూడా ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు తెలుగులో అప్లై చేశారు, ఇంగ్లీష్ తెలుగు బోత్ ఉంటుందా, వాళ్ళకి ఓన్లీ తెలుగు మాత్రమే పేపర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? జనరల్ గా మనము ముందు సెంట్రల్ గవర్నమెంట్ చూసుంటే రీజనల్ లాంగ్వేజ్ అవకాశం లేదు, వాళ్ళు ఓన్లీ హిందీ ఇచ్చేవాళ్ళు. అయితే పేపర్ ఎప్పుడు హిందీ ఇంగ్లీష్ రెండిట్లో ఉండేదన్నమాట. సో అలాగే ఎప్పుడైతే వీళ్ళు మిగతా 15 భాషల్లో కూడా చెప్తామని అన్నారో పేపర్ ఎప్పుడైనా ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి భావం మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ అది 2 లాంగ్వేజెస్ లో ఉంటే అభ్యర్థి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి సెకండ్ ఛాన్స్ లాగా ఉంటుంది. సో రెండిట్లో ఉంటుంది, ఆ ఇబ్బంది ఉండదు. ఓకే, ఓకే, రైట్. మరో ఫోన్ కాల్ రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి. హలో, నేను ప్రసాద్ మాట్లాడుతున్నాను. చెప్పు ప్రసాద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. హలో ప్రసాద్, వినిపిస్తుంది, చెప్పండి, మీ డౌట్ చెప్పండి ప్రసాద్. నా డౌట్ ఈసీ ఓబీసీ మ్యాథ్స్లకి ఎన్ని పోస్ట్ ఉన్నాయి ఏమైనా కనుకోవచ్చా? అట్లా కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. వాళ్ళు అంటే కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అడుగుతున్నారు తన డౌట్. అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ తీసినా ఇప్పుడు మన సికింద్రాబాద్ రీజన్ లో చూసుకుంటే 3,362 పోస్టులు ఏవైతే ఉన్నాయని చెప్పారో ప్రతి దానికి బ్రేకప్ ఉంటుందండి. అంటే ప్రతి ట్రేడ్ లో ఎన్ని ఉన్నాయి, అలానే కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ గా వాళ్ళు ఆ రేషియో అనేది మెయింటైన్ చేయాలి. సో ఎన్ని ఉన్నాయి అనేది ఆ నోటిఫికేషన్ లో మనకి చెప్పారు సౌత్ రీజన్ లో. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే ప్రతి కేటగిరీకి ఆ రేషియో పరంగా పిలుస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ కి వీళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు 1:15 రేషియోలో పిలుస్తామని అన్నారు. కేటగిరీ వైజ్ కూడా అది ఫాలో అవుతారు అనమాట. సో ఆబ్వియస్లీ ప్రతి కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అక్కడ వాళ్ళకి. ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్ గా ఇండియా వైజ్ గా 89,926 పోస్టులు వాళ్ళు టోటల్ గా ఇచ్చిన నోటిఫికేషన్. దాంట్లో మన సౌత్ రీజన్ చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి 2,781, అలాగే టెక్నీషియన్ 3,220, అలాగే గ్రూప్ డికి 6,523, మొత్తం 12,524 టోటల్ గా ఉన్నటువంటి పోస్టులు. దానికి మళ్ళీ డివిజన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది ప్రతి దానికి ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ చెప్పండి. హలో, చెప్పండి. హలో
సార్ అడగండి, మీ డౌట్ అడగండి. సురేష్, నేను మొబైల్ నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నాకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ అయింది సార్. ఓకే. ఆ తర్వాత ఐటీఐలో కోపా అని కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంది సార్, అది కూడా కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను గ్రూప్ డి లో దేనికి అప్లై చేసుకోగలుగుతా? ఎస్పెషల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్, పర్సన్ విత్ డిజేబిలిటీ సార్. ఇది మా లోకోమోటర్ డిజేబిలిటీ. నేను దేనికి ఎలిజిబిలిటీ అనేది, ఇది లోకం మన ఈ వేరే వేరే పోస్టులు ఉన్నాయి కదా, ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు బిఎస్సి మీది ఒకసారి చెప్తారా? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ సార్. ఓకే ఓకే. ఆయన ఇంటర్మీడియట్, సో దట్ ఈస్ క్వాలిఫైడ్. సో ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటుందంట? కంప్యూటర్స్ అనే ట్రేడ్ వీళ్ళు మెన్షన్ చేయలేదండి. ట్రేడ్ అనేది ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమోటివ్ ఇలాంటివే ఉంటాయి. ఓకే. సో అలాంటి టెక్నీషియన్ పోస్ట్ కాకుండా ఏవైతే 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ తో వచ్చే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయో దానికి ఆయన సో గ్రాడ్యుయేషన్ ఉండడం వల్ల అది అడ్వాంటేజ్. 10+2 తనకి ఉంది కాబట్టి సఫిషియెంట్ కాబట్టి ఆయన చేసుకోవచ్చు విత్ ఆ ట్రేడ్స్. అయితే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వచ్చేసరికి ప్రతిదాని అంటే ఒక పర్సంటేజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారండి. లోకోమోటర్ డిసేబిలిటీ అనగానే సరిపోదు, పర్సంటేజెస్ కూడా ఉంటాయి. సో మన వరకు మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అందుకని మనం అప్లై చేస్తే ఫైనల్ గా వాళ్ళు మన దగ్గర సర్టిఫికేట్ అవన్నీ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎలిజిబిలిటీ మనకి వాళ్ళే కరెక్ట్ గా చెప్పగలుగుతారు. చెప్పాక మళ్ళీ ఆఫ్టర్ ఎవ్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్సో దే విల్ సెండ్ టు మెడికల్ బోర్డ్ అండ్ దే విల్ కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. చేసుకొని వాళ్ళు ఇస్తారు. రైట్. కాల్ ఉన్నారు. ఇది ఇప్పుడు మీరన్నట్టుగా ఫస్ట్ ఓవరాల్ దీంట్లో టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పెషలైజ్డ్ కేటగిరీలో ఒక్కొక్కరికి వాళ్ళ ఆప్షన్ బట్టి ఎలక్ట్రికల్ అయితే ఫిటర్ అయితే ఇట్లా వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది. అంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ లో కానీ మార్కింగ్ లో కానీ సిలబస్ లో చేంజెస్ కానీ ఏమన్నా ఇంకా డెప్త్ కి వెళ్ళే అవకాశం ఉందా? ఇది సిలబస్ గ్రూప్ డి గురించి అడుగుతున్నారా మీరు, లేదంటే అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నికల్ కి సంబంధించి? లేదండి, అందరికి ఒక కామన్ పేపర్స్ కదా. ఫస్ట్ లెవెల్ తర్వాత సెకండ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు సో అది మనం ఏది క్లారిటీగా చెప్పలేము. సో టఫ్నెస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. జనరల్ గా అయితే ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ కంపారిటివ్లీ టఫ్ ఉండొచ్చు జనరల్ గా, అందరి ఉద్దేశం అది. కానీ అలా గ్యారంటీ ఏం లేదు. టెన్త్ బేస్ వరకు సిలబస్ అంతా కూడా సిలబస్ ఏది ఇచ్చాడో అందులో ఏ డెప్త్ కి వెళ్ళినా ఏ లెవెల్లో అడిగినా గానీ మనం క్వశ్చన్ చేయడానికి ఆస్కారం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే టైం తగ్గించాడు, క్వశ్చన్స్ పెంచాడు. అంటే ఇప్పుడు 90 minutes అంటే ఫస్ట్ లెవెల్ కి అయితేనేమో 60 minutes లో 75 క్వశ్చన్స్. నెక్స్ట్ ఏమో 90 minutes లో 100 క్వశ్చన్స్. రైట్, ఇలా ఇచ్చారు. అండ్ 2.5 hours ఎగ్జామ్ కదా, ఎట్ టైం రాయాలి కదా. అంతేగాని క్వశ్చన్ లెవెల్ డిఫికల్టీ దీని గురించి మనం ఇప్పుడు కామెంట్ ఆన్ కామెంట్. ఓకే, రైట్. మరో ఫోన్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అడగండి, మీ డౌట్ అడగండి. హలో హలో ఓకే, కాల్ ప్రాబ్లం ఉన్నట్టు. సరే, ఇంకా జనరల్గా ఇప్పుడు అంటే ఇది షార్ట్ టైంలో ఎట్లా వీళ్ళు ప్రిపరేషన్ ఎట్లా మ్యాక్సిమం ఏ సిలబస్ ఎలా కవర్ చేస్తే బెటర్, ఎట్లా ఏ రకంగా వాళ్ళు ఫేమ్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ ఇది ఇంకోటి తెలుగు మీడియంలో కూడా ఉంది కాబట్టి, సో మనం నిపుణ ఎంత త్వరగా వాళ్ళకి వీడియోస్ ఇస్తే, అండ్ వీడియోస్ ఇవ్వడం కాకుండా మన వీడియోస్ అన్ని బాగున్నాయి, ఆ వీడియోస్ కి ప్లస్ అడిషనల్ గా అసైన్మెంట్స్ ఇచ్చి ఆ అసైన్మెంట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ పెడితే చాలా బాగుంటది. సో ప్రిపరేషన్ కి మనమే చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే తెలుగు మీడియంలో దొరకడం అంటే వాళ్ళకి మెటీరియల్ చాలా కష్టం. తెలుగు మీడియం ఎక్కువ మంది రాసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో బేస్డ్ ఆన్ దట్ మనమే ప్రొవైడ్ చేస్తే చాలా. ఇంకోటి ఏంటంటే టీవీ రీచ్ చాలా ఎక్కువగా ఉంది ఇంటర్నెట్ కంటే. ప్రస్తుతానికి చూసుకుంటే టీవీ రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళకైనా జిల్లాలో మళ్ళీ మనం అది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఏ టైంలోనే మళ్ళీ చూసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ టైం ఉంటే ఆ టైంలో చూసుకోవడం. కానీ ఇది ఆర్ఆర్బి అని స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేసి 2-3 టైమింగ్స్ లో మనం రిలీజ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద క్యాండిడేట్స్, దెన్ వీ కెన్ బెటర్. ఓకే, మరో కాల్ ఉన్నాడు, చూద్దాం. హలో, చెప్పండి. హలో, అడగండి, మీ డౌట్ అడగండి. హలో, అడగండి, మీ డౌట్ అడగండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
హలో హలో వినిపిస్తుందా? హలో చెప్పండి, మీ డౌట్ అడగండి. హలో గౌరీ గారు హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అది మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ 72% అండి. ఓకే, ఏ ఇయర్లో అయిపోయిందమ్మా? అది 2013 అండి. 2013లో అయిపోయింది. తర్వాత ఏం చేశారు? తర్వాత ఇప్పుడు డిగ్రీ చదువుతానండి. మధ్యలో గ్యాప్ వచ్చింది. డిగ్రీ Okay. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయింది. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదువుతుంది. ఓకే అది అందులో 80% వచ్చింది ఓకే ఫస్ట్ సెమిస్టర్ లో. ఓకే అది దేనికి అప్లై చేసుకోవచ్చు అని డౌట్. ఓకే అంటే ఇప్పుడు తన డౌట్ ఏంటంటే పర్సంటేజెస్ కూడా చెప్తున్నారంటే, వెంకట్ గారు పర్సంటేజెస్ కూడా చెప్తున్నారంటే పర్సంటేజెస్ ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ సంబంధం లేదు. ఇంకోటి తను చేసే ఇప్పుడు డిగ్రీ కంప్లీషన్ కూడా కాలేదు కాబట్టి ఫస్ట్, ఇంకోటి అది ఎనీ ట్రేడ్ రిలేటెడ్ కూడా కాదు కాబట్టి దట్ ఈస్ నోవేర్ యూస్. అంటే ఈ నోటిఫికేషన్ లో దేనికి ఎలిజిబిలిటీ దాని వల్ల అయితే రాదు స్పెషల్ గా. కానీ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కాబట్టి షీఈ్ ఎలిజిబుల్ ఫర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ అన్న ఆ ట్రేడ్ ఉన్న సబ్జెక్ట్స్ చేయొచ్చు. ఆ పోస్టులు మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. గ్రూప్ డికి ఎలాగో చేయొచ్చు. ఆ 10+2 ట్రేడ్ ఉన్న సబ్జెక్ట్స్ దానికి మాత్రం ఎలిజిబుల్ అండి. మీరు ఎలాగో ఆన్లైన్ అప్లికేషన్ లో అదే పెట్టి నింపుతారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ సెలక్షన్ ప్రాసెస్ లో ఆ పోస్టులకే మిమ్మల్ని క్వాలిఫై చేసుకొని దానికి తగ్గట్టే మిమ్మల్ని కట్ ఆఫ్ లో తీస్తారు. సో మీ పాపకు మీరు ఎలా అయినా అప్లై చేసి ఆటోమేటిక్ గా ఆ ట్రేడ్ రిలేటెడ్ పేపర్ వచ్చేస్తుంది. కానీ అప్లై చేసేటప్పుడు వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అవి కరెక్ట్ గా నింపాలి. 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ ఉందని నింపేస్తే మీకు ఆ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ వచ్చి దానికి తగ్గట్టుగానే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ తీసుకుంటారు. మరో కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? హలో హలో వినిపిస్తుంది, చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నేను గ్రూప్ కి అప్లై చేద్దాం అనుకున్నాను సార్. నాకు కలర్ బ్లైండ్నెస్ లాంగ్ సైట్ ఉంది సార్. లాంగ్ సైట్ ఓకే, కలర్ బ్లైండ్నెస్ ఉంది, లాంగ్ సైటెడ్నెస్ ఉంది మీకు. ఉంది సార్. దీని వల్ల ఫర్దర్ గా మెడికల్ టైం అంటే దేనికి ఇందులో ఏ పోస్టులకి అర్హత ఉంటుంది సార్? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? సార్ డిగ్రీ సార్ నాది. డిగ్రీ ఏంటి? డిగ్రీ బిఏ సార్ నాది. ఓకే, 10th క్లాస్. ఓకే రైట్. గ్రూప్ డికి అప్లై చేసుకున్నారు కాబట్టి తనకి డిగ్రీ తోటి సంబంధం లేదు, మనకి ఎనీ ట్రేడ్ తో సంబంధం లేదు, 10th పాస్ ఉంటే చాలు. ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ ఉన్నట్టే A1 లెవెల్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పారు, దట్ ఎస్పెషల్లీ విజన్. సో అలానే గ్రూప్ డి కూడా ఏమైనా ఉందా? అతను ఎస్పెషల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది విజన్ లో. సో దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? అది మనము అప్లై చేసేటప్పుడు విజన్ డిజబిలిటీ అనే కేటగిరీలో అప్లై చేస్తాము. ఫైనల్ గా ఎగ్జాక్ట్ గా దాని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందని వాళ్ళు మాత్రమే కరెక్ట్ గా మనకి చెప్పారు. అంటే తనని ఇప్పుడు పిహెచ్ క్యాండిడేట్ గా తీసుకుంటారా లేదా అనే దాని గురించి మీరు చెప్తున్నారు. అసలు విజన్ లో ఆ ప్రాబ్లం ఉంటే ఆర్ దే ఎలిజిబుల్ టు అప్లై? దట్స్ వాట్ ఈజ్ ఆస్కింగ్ ఎస్పెషల్లీ. అలా అయితే లేదండి, ఎక్కడ మెన్షన్ అలా అయితే లేదు. హీ కెన్ అప్లై అండ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్ ఇన్ గ్రూప్ డి. అంటే ఆల్ పోస్ట్ ఎలా ఉంటుంది? సో వాట్ ఎవర్ పోస్ట్ విచ్ ఎవర్ డిజబిలిటీకి ఏవైతే పోస్టులు ఉన్నాయో హీ కెన్ వర్క్, ఏవైతే పనులు అతను చేసుకోగలుగుతారో అవన్నీ చూసుకొని కాబట్టి దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే రైట్ అండి. హలో, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. హలో హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ నా పేరు రాజ్ కుమార్ సార్, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి రాజ్ కుమార్, మీ డౌట్ చెప్పండి. సార్ మీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్నది? క్లాసెస్ టీసెట్ క్లాసెస్ నిపుణలో ఇంకొక 1 వీక్ ఆర్ 10 days లో స్టార్ట్ చేస్తారు. అవన్నీ ఏంటంటే రిఫైన్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన కొత్త సిలబస్ ప్రకారం, అంటే ఆర్ఆర్బి సిలబస్ ప్రకారం లాస్ట్ టైం ఇచ్చిన ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కి అనుగుణంగా ఉండే క్లాసెస్ మీకు అవే క్లాసెస్ అంటే రిలే చేద్దామని చెప్పి మీకు. సో అవన్నీ టెస్టింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి అండ్ మొత్తం ఎడిటింగ్ జరుగుతుందండి. అవి త్వరలోనే మీ ముందుకి తీసుకురావడానికి చాలా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. షార్ట్ టైం విత్ ఇన్ ద 1 week లో మీకు క్లాసెస్ అవైలబుల్ వచ్చేస్తాయి. కంప్లీట్ గా మీకు యూట్యూబ్ లో కూడా మీకు బ్యాంక్ అయి ఉంటుంది కాబట్టి మీరు యూట్యూబ్ లో కూడా ఏ టైంలో అయినా చూసుకోవచ్చు. TSAT.tv కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది మా యాప్ లోను. అట్లాగే రెగ్యులర్ గా ఒక టైం షెడ్యూల్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం షెడ్యూల్ లో మీకు కంపల్సరీగా లెసన్స్ కూడా టెలికాస్ట్ అవుతాయి.
షార్ట్ టైంలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము స్క్రోలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు టీవీ ఫాలో అవుతూ ఉంటే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో. హలో, చెప్పండి. హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. హలో సార్, నా పేరు సత్యనారాయణ సార్, నిర్మల్ డిస్ట్రిక్ట్. సత్యనారాయణ, చెప్పండి, మీ డౌట్ అడగండి. సార్ అంటే డిగ్రీ కంప్లీట్ వాళ్ళకంటే ఏమేమి సార్ గ్రూప్ డీలో? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి గ్రూప్ డిలో ఏం అప్లై చేసుకోవచ్చు? అదేనా అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉందని మీరు అడుగుతున్నారు. అవును సార్. అంటే మీరు 10th కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ పోస్ట్ అండ్ ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అంతే కదా వెంకట్ గారు? మినిమం 10th అడిగారు కాబట్టి మీకు ఆల్రెడీ డిగ్రీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గ్రూప్ డి లో 10th చేసేసారు కాబట్టి ప్రాబ్లం. సార్ ఫీజు సార్ ఇప్పుడు అంటే కేటగిరీ వాళ్ళకి ఏమైనా ఉంటారు సార్? ఏంటండి కేటగిరీ వాళ్ళకు ఫీజు? కేటగిరీ ఏ కేటగిరీ? కేటగిరీ సార్ ఎస్సీ ఎస్టీ. ఓకే, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిలేటెడ్ జనరల్ వాళ్ళకి 500 అండి, వేరే వాళ్ళకి 250. సో దాంట్లో మళ్ళీ అది రిఫండ్ అవుతుంది. రిఫండ్ మొత్తం అవ్వదు, కొంత అమౌంట్ రిఫండ్ అవుతుంది, అరౌండ్ 400. ఫీజు వేరియేషన్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఫీజు అయితే అందరికి ఉందండి. ఫస్ట్ మనం చేయాలి, ఎగ్జామ్ రాసాక రిఫండ్ అవుతుంది. చెప్పండి. బుక్స్ మ్యాథ్స్ గురించి కొద్దిగా మ్యాథ్స్ గురించి ఏం బుక్స్ ఫాలో అవుతే బెటర్ అన్నట్టు. ఇప్పుడు మీకు తెలుగులో ఇప్పుడు ఇమీడియట్ గా మీకు ఆర్ఆర్బీ కంటే బుక్స్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం ఉన్న పుస్తకాన్ని మీరు వాడుకోవచ్చండి. నెక్స్ట్ మోస్ట్లీ నిపుణ త్రో ఈసారి అసైన్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం తెలుగు మీడియంలో. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటికి కూడా ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉండే విధంగా టీషర్ట్ ప్లాన్ చేయడానికి ఆల్రెడీ వర్కింగ్ వెరీ హార్డ్, చాలా కష్టపడి టీం అంతా కూర్చొని చేస్తున్నారు అనమాట ఆ వర్క్ అయితే. సో టెంపరీగా మీరు ఈ 10-15 డేస్ కూడా టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే మీకు మార్కెట్లో ఉన్న వాటిలో ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం పుస్తకం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. దెన్ తర్వాత కంప్లీట్ గా మన ఛానల్ మీద మీరు డిపెండ్ అవ్వచ్చు, ఇంకే ప్రాబ్లం లేదు మీకు మ్యాథ్స్ వర్క్ అయితే. ఓకే, మరో కాలర్ ఉన్నారు, చూద్దాం. హలో, హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, సత్యనారాయణ గారు చెప్పండి. సార్ నా పేరు వినోద్, చెప్పండి. వినోద్, వినిపిస్తుంది సార్. మీ డౌట్ చెప్పండి. వినోద్ గారు వినిపిస్తుంది, చెప్పండి. సార్ నాది మామూలుగా యాక్చువల్గా నాది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ అయిపోయిందా? అవును సార్. ఇంటర్మీడియట్ లో మీది ఎంపీసీయా బైపీసీయా చెప్పండి? ఎంపీసీ సార్ నాది. ఎంపీసీ, ఓకే. సో నేను లోకో పైలట్ కి అప్లై చేశాను. అసిస్టెంట్ లోకో పైలట్ కి అసిస్టెంట్ లోకో పైలట్. ఆయనది ఎంపీసీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంది, అసిస్టెంట్ లోకో పైలట్ కి అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇది. అసిస్టెంట్ లోకో పైలట్ అనేది మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకి మాత్రమే, సో దానికి డిప్లొమా అలాంటివి ఉండాలి. సో 10+2 మాత్రమే ఉన్నప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నప్పుడు మనం కొన్ని టెక్నీషియన్ పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ అని చెప్తున్నారు వెంకటకృష్ణ. అసిస్టెంట్ లోకో పైలట్ కాకుండా టెక్నీషియన్స్ పోస్ట్ టెక్నీషియన్ లో కూడా కొన్ని పోస్టులకు ఎలిజిబుల్. ఓకే, మామూలుగా ఇప్పుడు అతను అసిస్టెంట్ లోకో పైలట్ కాకుండా జనరల్ గా టెక్నీషియన్ లో ఉన్నటువంటి కొన్ని స్పెషలైజ్డ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫై ఆటోమేటిక్ గా ఎగ్జామ్ కామన్ ఎగ్జామే కాబట్టి అది రాసాక ఆటోమేటిక్ గా ఆ పోస్ట్ కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకే, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, మరో కాల్ ఉన్నారు సార్. హలో, మాట్లాడండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు ఏంటి చెప్పండి, మీ డౌట్ అడగండి. హలో, రాజ్ కుమార్ గారు చెప్పండి, వరంగల్ నుంచి చెప్పండి. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి. హలో, నా ఇంటర్ అయిపోయింది సార్. ఓకే, ఇంటర్ లో మీ ఇంటర్ అయిపోయింది సార్. ఓకే, ఎంపీసీయా? ఏంటి ఇంటర్ లో ఏంటి స్పెషలైజేషన్? ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. నేను దేనికి ఎలిజిబిలిటీ సార్? మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్ లో మీది ఏంటండి? మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీయా? ఓకే, ఎంపీసీ, రైట్. సో అన్ని గ్రూప్ డీలకు ఎలిజిబిలిటీ అండ్
కొన్ని టెక్నీషియన్ పోస్టులకు ఎలిజిబిలిటీ అండి. మీరు అసిస్టెంట్ లోకో పైలట్ కి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఓకే, మీరు కొన్ని టెక్నికల్ సంబంధించిన పోస్టులు అప్లై చేసుకోవడానికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది, లోకో పైలట్ కాకుండా. ఓకే, చాలా దీంట్లో మన సౌత్ రీజియన్లో చూస్తే మరోసారి వేకెన్సీస్ పొజిషన్ అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి 2781, అలాగే టెక్నీషియన్స్ 3220, అలాగే గ్రూప్ డి 6523, మొత్తం 12524 టోటల్గా ఇచ్చిన డీటెయిల్స్. ఓకే, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము, అలాగే స్క్రోలింగ్ కూడా రన్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చాలా థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే వెంకటకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం కేటాయించి చాలా మంది కాలర్స్ యొక్క డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మేము దీనికి సంబంధించి ఈ డిస్కషన్ దీనికి సంబంధించింది కూడా మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు విత్ ఇన్ ద వీక్లో మీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. మీకు సంబంధించిన సిలబస్ సంబంధించి అన్ని క్లాసెస్ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికి టీసాట్ ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.